Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about lanthanide contraction. Lanthanide contraction అంటే lanthanide సంకోచం. Lanthanide contraction అంటే ఏంటి అంటే a regular decrease in the size of atoms and ions. Decrease in the size of atoms or ions. Okay, with increase in atomic number, with increase in atomic number from lanthanum to lutetium. అంటే లాంథనం నుంచి లుటీషియంకి వచ్చేటప్పటికి సైజ్ ఆఫ్ అయాన్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ సైజ్ ఆఫ్ ఆటమ్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. దాన్ని లాంథనైడ్ కంట్రాక్షన్ అని మనం అంటాం. అంటే లాంథనైడ్ సంకోచం అంటే ఏమిటి అంటే లాంథనైడ్ మూలకాల్లో లాంథనం నుంచి లుటీషియంకి వెళ్ళే కొద్దీ భేదపరిచే ఎలక్ట్రాన్ 6వ కక్ష బాహ్య కక్ష అయినప్పటికీ ఆ కక్షలోకి ప్రవేశించకుండా అంతర్గత కక్ష అయిన 4వ కక్ష అంటే 4f ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తూ క్రమంగా 4f ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లతో నింపబడుతూ ఉంటుంది. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? దీని ఫలితంగా పరమాణు అయానిక్ వ్యాసార్థాలు తగ్గుతూ అతి సన్నిహితమైన విలువలు ఏర్పడతాయి. దీన్నే లాంథనైడ్ సంకోచం అని మనం పిలుస్తాం. ఓకేనా? కాబట్టి thus in lanthanides lanthanum has the largest radius and lutetium has the smallest radius. లాంథనంకి అయానిక్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది. మనం లుటీషియం వరకు వచ్చేటప్పటికి అయానిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే లాంథనైడ్ కంట్రాక్షన్ అంటాం. చూడండి మీకు కింద ఇక్కడ అయానిక్ రేడియస్ ఆఫ్ లాంథనైడ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లాంథనంకి 1.06 ఉంది. నెక్స్ట్ సీరియంకి 1.03, ప్రెసియోడిమియంకి 1.01. మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు ఇక్కడ చూపించిన విధంగా అయానిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది ఫ్రమ్ లాంథనం టు లుటీషియం. కాబట్టి దీన్ని ఏమంటాం? లాంథనైడ్ కంట్రాక్షన్ అంటాం. ఓకేనా? చూస్తున్నారు కదమ్మా, లాంథనైడ్కి 1.06, సీరియంకి 1.03, ప్రెసియోడిమియంకి 1.01, నియోడిమియంకి 0.99, ప్రోమిథియంకి 0.98, సెమేరియం 0.96, యూరోపియం 0.95, గెడలోనియం 0.94, టెర్బియం 0.92, డిస్ప్రోషియం 0.91, హాల్మియం 0.89, ఎర్బియం 0.88, థులియం 0.87, ఇటర్బియం 0.86 అండ్ లుటీషియం 0.85. ఈ వాల్యూస్ అన్నీ ఏం చెప్తున్నాయి? లాంథనం నుంచి లుటీషియం వరకు వెళ్ళేటప్పటికి అంటే అటామిక్ నెంబర్ పెరిగేటప్పటికి అయానిక్ రేడియస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకేనా? కాబట్టి లాంథనంకి అయానిక్ రేడియస్ ఎక్కువ. ఎంత? 1.0 అలాగే లాస్ట్ ఎలిమెంట్ లుటీషియంకి అయానిక్ రేడియస్ చాలా తక్కువ వాల్యూ ఉంటుంది అని చెప్తాం. ఓకేనా? ఓకే, లాంథనైడ్ కంట్రాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నాం. మరి ఆ లాంథనైడ్ కంట్రాక్షన్ గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, కాజెస్ ఆఫ్ లాంథనైడ్ కంట్రాక్షన్. మీకు అందరికీ తెలుసు, లాంథనైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఒక్కొక్క ఎలక్ట్రాను 4f సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. ఒక్కొక్క ఎలక్ట్రాను క్రమంగా 4f సబ్షెల్లోకి ఎంటర్ అవుతూ వస్తుంది. ఓకేనా? మనం లాంథనైడ్స్లో చూసినట్లయితే 4వ కక్షలోనికి అంటే 4f ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్లు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి క్రమంగా. దానివల్ల ఏమవుతుంది? 4f ఆర్బిటాల్ అనేది ఎలక్ట్రాన్లతో నిండిపోతూ వస్తుంది. ఓకే, విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ ద పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద న్యూక్లియస్ ఇంక్రీజెస్ బై 1 unit అండ్ మోర్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ద 4f సబ్షెల్. విత్ ద ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ అంటే పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ ఏం చేస్తాం? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్లోకి వెళుతూ ఉంటుంది. ఓకేనా?
చూడండమ్మా. నెక్స్ట్, the electrons in the 4f subshells imperfectly shield each other with the increase in nuclear charge. చూడండి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ అంటే అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి 4f సబ్షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇంపర్ఫెక్ట్ షీల్డింగ్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, విత్ ద ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్ ద వ్యాలెన్స్ షెల్ ఈస్ పుల్డ్ స్లైట్లీ టువర్డ్స్ ద న్యూక్లియస్. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగే కొద్దీ వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి స్లైడ్గా న్యూక్లియస్ వైపు అట్రాక్ట్ అవుతాయి. దీన్ని ఏమంటాం మనం, ల్యాంథనైడ్ కంట్రాక్షన్. దీనివల్లే సైజ్ ఆఫ్ ల్యాంథనైడ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్తాం. కాన్సిక్వెంట్లీ ద అటామిక్ అండ్ అయానిక్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ ల్యాంథనం టు లుటీషియం. ల్యాంథనం నుంచి లుటీషియం వరకు వెళ్ళేటప్పటికి అయానిక్ సైజ్ ఎందుకు తగ్గుతుంది అంటే దానికి కారణం ఏంటి, ఒక్కొక్క ఎలక్ట్రాన్ 4f సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది క్రమంగా. దీనివల్ల ఏమవుతుంది, న్యూక్లియస్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక్కొక్క యూనిట్. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇన్ ద 4f సబ్షెల్ ఆర్ ఇంపర్ఫెక్ట్ షీల్డింగ్ జరగడం వల్ల ల్యాంథనైడ్స్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అమ్మ ఒకసారి తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను, ల్యాంథనైడ్ సంకోచానికి కారణం ఏమిటి అంటే ల్యాంథనైడ్ మూలకాల్లో అంటే ల్యాంథనం నుంచి లుటీషియం వరకు వెళ్ళే కొద్దీ భేదపరిచే ఎలక్ట్రాన్లు ఆరవ కక్ష బాహ్య కక్ష అయినప్పటికీ ఆ కక్షలోకి ప్రవేశించకుండా అంతర్గత కక్ష అంటే 4వ కక్షలోకి 4f ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. క్రమంగా 4f ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లతో నింపబడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పెరిగిన కేంద్రక విద్యుద్ధావేశాన్ని మెరుగుపరిచే స్వభావం లేదా స్క్రీనింగ్ ప్రభావం 4f ఆర్బిటాల్కి తక్కువగా వస్తుంది. ఇంపర్ఫెక్ట్ షీల్డింగ్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, కేంద్రక విద్యుద్ధావేశం క్రమంగా పెరుగుతూ కక్షలో కేంద్రకం వైపుకు చొచ్చుకుని పోతాయి. ఫలితంగా పరమాణు అలాగే అయానిక్ వ్యాసార్థాలు తగ్గుతూ అతి సన్నిహితమైన విలువలు ఏర్పడతాయి. ఆ విలువలు ఇందాక మీకు చెప్పాను కదా మా వాల్యూస్. ఈ విధంగా ల్యాంథనైడ్ మూలకాల్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ భేదపరిచే ఎలక్ట్రాన్ స్క్రీనింగ్ ప్రభావం తక్కువగా ఉన్న 4f ఆర్బిటాల్కి ప్రవేశించడం వల్ల పరమాణువులు అయాన్ వ్యాసార్థాలతో సంబంధించే తగ్గుదలను ల్యాంథనైడ్ సంకోచం అంటాం. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క అయాన్ అనేది ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది 4f సబ్షెల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల సైజ్ ఆఫ్ ల్యాంథనైడ్స్ అనేది ఇంపర్ఫెక్ట్ షీల్డింగ్ జరగడం వల్ల 4f ఎలక్ట్రాన్స్ మధ్యన ఇంపర్ఫెక్ట్ షీల్డింగ్ జరగడం వల్ల ల్యాంథనైడ్స్ అనే వాటి సైజులో డిక్రీజ్ చూస్తాం. దాన్ని ల్యాంథనైడ్ సంకోచం అంటాం. ఓకే, ల్యాంథనైడ్ సంకోచం జరుగుతుంది. దానివల్ల తర్వాత పరిణామాలు ఏంటి అంటే